మనం దానిమ్మ గింజలతో రసం చేస్తున్నాము. రసం అంటే దానిమ్మ రసం జ్యూస్ అనుకోకండి, చారు చేస్తున్నాం అన్నమాట. ఏంటి దానిమ్మ గింజలతో కూడా ఈ మధ్య చారు చేస్తున్నారా అని చాలామంది అనుకోవచ్చు. అయితే వంట అనేది ఎంత అయినా చేయొచ్చండి. ఇదే చేయాలి, ఇంతే చేయాలి, దీంట్లోనే చేయాలి అని లిమిట్ ఏం ఉండదు. మనకి తినే టేస్ట్ ఉండాలే కానీ దేంతో అయినా కాంబినేషన్స్ చేసుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట. సో కొత్త కాంబినేషన్స్ అడిగే వాళ్ళంటే నిజంగా మాకు చాలా ఇష్టం. ఎప్పుడు చేసే రొటీన్ వంటకాలు ఎవరైనా చేస్తారు. మీరు అడిగే వంటకాలు డిఫరెంట్ కాంబినేషన్లో చేసి చూపించడమే మీకోసం ఉందే మీకోసం. అండ్ మీకోసం ఇంత ఎందుకు సక్సెస్ అయింది అంటే మామూలుగా ఈ వంట కావాలి అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేసిన, యూట్యూబ్లో, ఇన్స్టా, ఫేస్బుక్ ఎందులోకి వెళ్ళినా సరే మీకు దొరుకుతాయి. కాకపోతే మీ మైండ్లో మీ థాట్కి తగ్గట్టుగా మీ టంగ్ టేస్ట్ని కోరుకుంటూ ఆ కాంబినేషన్స్ కావాలి అని అడిగినప్పుడు వాటిని కలిపి చేస్తాం కాబట్టి మీకోసం ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తుంది. సో మరి దానిమ్మ చారు చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. బంచెస్గా ఉన్నాయి, ఒకసారి గమనించండి. ఇవేమో ఇక్కడ ఉన్నవి 5 ఉడికించుకున్న పెసరపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కారం, పసుపు. ఇక్కడ ఉన్నవేమో పౌడర్ చేయడానికి కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, సోంపు. ఇవేమో తాలింపు కోసం ఎండుమిరపకాయలు, ఆవాలు, పచ్చి కొబ్బరి తురుము, నిమ్మరసం. ఇక్కడేమో దానిమ్మ గింజలు తీసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం మనం అందులో టమాటా పేస్ట్ వేస్తున్నాం. టమాటాలని మిక్సీ పట్టుకున్నాను. దానిమ్మ గింజల్లో తీపి ఉంటుంది, పులుపు ఉంటుంది, వగరు ఉంటుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి టమాటో గుజ్జు, నిమ్మరసం గుజ్జు వేస్తున్నాం. ఇంకా స్వీట్ ఫ్లేవర్ని ఇంకా మరింతగా ఎన్హాన్స్ చేయడానికి, మరింత రుచిని పెంచడానికి మనం సోంపు యూస్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసి ఇందులో కొన్ని మిరియాలు, కొద్దిగా సోంపు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వీటన్నిటిని డ్రై రోస్ట్ చేస్తున్నాం. ఇవి ఇలా లైట్గా వేయించుకోవడం వల్ల అందులో ఉన్న సువాసన, ఆ ఘాటు, ఆ రుచి అన్నీ బయటకు వస్తాయి. అప్పటికప్పుడు చేసుకున్న మసాలా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సాంబార్కి, రసంకి, చార్లకి ఎప్పుడైనా కూడా అప్పటికప్పుడు చేసిన రసం పొడి చాలా టేస్ట్ని ఇస్తుంది. ఎక్కువ కూడా వేయాల్సిన అవసరం లేదు, కొంచెం వేస్తే సరిపోతుంది. అండ్ కొంతమంది కింద కామెంట్స్లో అంటున్నారు ఏంటి అంటే, మీరు ఎందుకు ఇందులో ఇంగు వేయలేదు, మీరు ఎందుకు ఇందులో మెంతులు వేయలేదు అని అడుగుతున్నారు. అదే కదండి, అన్నిట్లో ఒకటే వేస్తే బాగుండదు, ఈ ఘాటు వస్తుంది. దేనికి అది కాంబినేషన్స్ చూసుకొని వేసుకుంటేనే బాగుంటుంది. వెల్లుల్లి, ఇంగువ కూడా వేయట్లేదు. ఎందుకు అంటే దానిమ్మ గింజల్లో చాలా డెలికేట్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట. అందులో వెల్లుల్లి వేసామనుకోండి ఆ ఫ్లేవర్ పోతుంది. అందుకే కొన్నిట్లో కొన్నే వేయాలి, అన్నిట్లో అన్నీ వేయకూడదు. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకుందాం. ఈలోపు ఇంకొక చిన్న పని ఉంది. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు పొయ్యి మీద గిన్నెలో నీళ్లు పెట్టాను. ఈ నీళ్ళల్లో కాస్త పసుపు వేస్తున్నాను. అలాగే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, కారం, టమాటా పేస్ట్ వేస్తున్నాం. ఇవన్నీ వేసి బాగా కలపండి. ఉప్పు వేసేయండి. రసంకి సరిపడా ఉప్పు వేసేసి ఇంకా కొంచెం నీళ్లు పడతాయి. ఇక్కడ ఈ టమాటా నీళ్ళు ఇవన్నీ మసలే లోపల మనం దీన్ని పౌడర్ చేసుకుంటాం. ఇలా మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఇక్కడ పక్కన పెడుతున్నాను, రెడీగా ఉంటుంది. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో దానిమ్మ గింజలు వేస్తున్నాను.
దానిమ్మ గింజల్లో కొద్దిగా నిమ్మరసం వేసేయండి. సో ఇప్పుడు దానిమ్మ గింజల్ని మిక్సీ పట్టేసాం కదా, స్ట్రైనర్ తీసుకోండి. ఇలా వడకట్టేసి ఇంకొంచెం నీళ్లు పడతాయి. ఎంత బ్యూటిఫుల్ కలర్ కదా. సేమ్ బీట్రూట్ కూడా ఇలాగే మంచి కలర్ ఉంటుంది. కలంకారీ బట్టలు మనం కొనుక్కుంటాం కదా, కలంకారీ బట్టలైనా సరే దాని మీద వచ్చే ప్రింట్స్, ఆ కలర్స్లో ఎక్కువగా దానిమ్మ తొక్కలు ఉంటాయి చూసారా, దానిమ్మ తొక్కలతో న్యాచురల్ కలర్ తయారు చేస్తారు. దానిమ్మ, కరక్కాయ, కరివేపాకు, ఉప్పు, కాకరకాయ, చాలా వాటితో న్యాచురల్ కలర్స్ చేస్తారండి. అందులో మెయిన్గా కలంకారీలో వచ్చేదైతే దానిమ్మ తొక్కలతో చేస్తారనమాట. పెడన్ అని ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరికి వెళ్తే కనుక కంప్లీట్గా మొత్తం కలంకారీ బట్టలు తయారు చేస్తారు. అండ్ ఇట్లా బ్లాక్ ప్రింట్ చేస్తారనమాట. ఆ కలర్స్ చేయడం ఎంత కష్టం తెలుసా అండి. బాయిల్ చేసి 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 ఉడుకుతూనే ఉంటుంది, అట్లా 40 రోజులు ఉడకబెడతారనమాట. ఆ ప్రాసెస్ చూస్తే కనుక అందుకే అంత కాస్ట్ ఉంటాయేమో అని అనిపిస్తుంది. న్యాచురల్గా ప్యూర్గా తయారు చేసుకునే కలర్స్ అనమాట. ముఖ్యంగా అందులో ఇది చూస్తే మనకి పింకిష్ కలర్ కనిపిస్తుంది కదా, దానిమ్మ తొక్కలతో చేసేది కొంచెం లిటిల్ ఎట్లా అంటే ఈ కలర్ లాగా కొంచెం మనకి బ్రౌనిష్ టైప్లో, పింకిష్ బ్రౌనిష్ టైప్లో వస్తుంది. సో ఎప్పుడైనా మీరు టైం ఉన్నప్పుడు ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోండి ఆ కలర్స్ ఎలా తయారు చేస్తారు, బాగుంటుంది ప్రాసెస్. స్కిన్, హెయిర్, ఇంకా అలాగే నెయిల్స్ బాగుండాలి తీసుకునే ఫుడ్లో, సూపర్ ఫుడ్స్లో 4th ప్లేస్లో దానిమ్మ ఉంది అని చెప్పి మొన్న నేను ఒక బుక్లో చదివాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి బాగా నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇందులో మనం తయారు చేసుకున్న ఈ మసాలా పొడిని వేసేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, మరీ ఎక్కువ ఘాటైనా కూడా బాగుండదు. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవచ్చు, ఉప్పు, కారం, ఘాటు సరిపోయిందో లేదో చెక్ చేసేసుకోవచ్చు. ఇది మరగడానికి ఇంకొక 5 నిమిషాలు పడుతుంది. రసం ఇక్కడ మరుగుతూ ఉంది. ఇక్కడ ఇంకొక ప్యాన్ పెట్టాను, దీంట్లో కొంచెమే ఆయిల్ వేస్తున్నాను. ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాం. కావాలి అంటే కంప్లీట్ నెయ్యితోనే తాలింపు చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఆవాలు, ఎండుమిరపకాయలు, కాస్త కరివేపాకు, కొంచెం పసుపు వేస్తాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి రసం బాగా మరుగుతుంది. మనం ఆల్రెడీ దానిమ్మ గింజల రసం తీసి పెట్టుకున్నాం. ఈ రసంలో వేసేయండి. ఇందులో నిమ్మరసం కూడా వేసేసాము. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. దీంట్లో పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, ఇప్పుడు తాలింపు వేసేయండి. వేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అస్సలు కదపకుండా అలాగే ఉంచితే ఆ ఫ్లేవర్ అంతా రసంకి పట్టుకొని, కొంచెం నెయ్యి కూడా వేసాం కాబట్టి చాలా యమ్ముగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత గిన్నెలో పోసుకోవడమే. దానిమ్మ చారు తయారీ విధానం: ముందుగా గిన్నెలో మిరియాలు, సోంపు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మరుగుతున్న నీళ్ళల్లో పసుపు, ఉడికించిన పెసరపప్పు పేస్ట్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కారం, టమాటా పేస్ట్, ఉప్పు, ఇంకా కొంచెం నీళ్లు వేసి కలిపి బాగా ఉడకనివ్వాలి. తరువాత బాగా ఉడుకుతూ ఉన్నప్పుడే మనం తయారు చేసుకున్న పౌడర్ని వేసేసేయాలి. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్లో దానిమ్మ గింజలు, కాస్త నిమ్మరసం కలిపి దానిమ్మ రసం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ లో కాస్త నూనె, నెయ్యి వేడి చేసుకొని ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు తాలింపు చేసుకొని మరుగుతున్న దాంట్లో దానిమ్మ గింజల రసం, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర తాలింపు వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాల తర్వాత మూత తీస్తే ఎంతో రుచికరమైన దానిమ్మ చారు తయారవుతుంది.